ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అపురూపమైనదమ్మ ఆడజన్మ. మీరేం దాని వైపు అంత జాలిగా చూడకండి. అది కొడితేనే నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను మరి బెడ్ మీద. పూజలు చేస్తే దేవుడు కనపడతాడో లేదో గాని పెళ్లి చేసుకుంటే గంటకోసారి కనపడతాడండి. వచ్చిన పని ఆ గ్లాసులో నీళ్ళు ఇవ్వాలి, అది ఇవ్వలేదు ఏంటో. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. మీరు పడిపోతారు అనుకున్నానండి. మీరు నాకు పడిపోయారేమో అనుకున్నానండి. అబ్బా మిస్ అయింది. అబ్బా మళ్ళీ మిస్ అయింది. ఏమండోయ్ ఏం చేస్తున్నారు? నిన్ను బాగా మిస్ అవుతున్నానే. అర్థం ఇదా? ఇందుకేనా మగాళ్ళ హృదయాలు చాలా విశాలంగా ఉంటాయని గొప్పగా చెప్పుకుంటారు? అవునేమా, మగాళ్ళది విశాల హృదయమే. మీరు కళ్ళు మూసుకుంటే జస్ట్ మీ కళలు రాకుమారుడు కనపడతాడు. అదే మేము కళ్ళు మూసుకుంటే ఒక ఆల్బమ్ కనపడుతుంది. ఒకరి తర్వాత ఒకరు వస్తానే ఉంటారు. కొనుదెల వంశపు రాజాజా వారికి ప్రణామములు, మణికొండ మహారాణి వారికి ప్రణామములు. ఆడి Q5 Q7 చెలికత్తికి ఆశీస్సులు. మీ పరాక్రమమును చూపించే పంచప్రాణములనైనా నా కూతుర్ని కైవసం చేసుకున్నారు. ఇక మీకు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ కూతుర్నిస్తున్నాను. రాజ్యమును 2 రోజుల్లో అడ్జస్ట్ చేసి ఇచ్చేదాన్ని. సన్నజాజీ, నువ్వు చెప్పకపోయినా సరే నీ పేరు నాకు తెలుసు. నేను చూస్తుంటే నాకు ఒక కవిత చెప్పాలనిపిస్తుంది. మదన మనోహర ముగ్ధ సౌందర్య సుకుమార అందాల రాసినాయి పండు వెన్నుల్లో వేసి తేనెను పోసి రంగరించినట్టుగా ఉంది నీ అందం. తెలుగులో చెప్పే. నా పర్మిషన్ లేకుండా అంతరంగంలోకి ప్రవేశించిన చెలికత్తులు ఎవరిక్కడ? చెలికత్తులు ఎందుకు వస్తారు? నేనే. ఎందుకంత ఫీల్ అయిపోతున్నా? నీ గొంతు వింటుంటే నా అంతరంగంలో ఆంత్రాక్స్ పౌడర్ జల్లినట్టుగా ఉంది. ఏదన్నా ప్రాబ్లమా? ఇందాక వచ్చినప్పుడేమో రాజా వారు బొంగు బోషాను ఏనుగులు అన్నావు. ఇప్పుడేమో ఏటమ్మా మాట్లాడుతున్నావు అంటావేంటి? నేను అద్భుతమైన హీరోతో అద్భుతమైన సినిమా చేస్తున్నాను సార్. ఇందుకే సినిమా హీరో ఎవరన్నా వస్తున్నాడు చూడు. లండన్ బాయ్ వెళ్ళొచ్చాడా లక్కీ ట్రిప్ లో? ఏమన్నా అనుష్కకి డేట్లు ఖాళీ లేవుగా? ఈ అమ్మాయిని పెట్టి హీరోయిన్ గా డేట్లు ఖాళీ లేవండి. ఏందైనా కానీ ఈ అమ్మాయి ఇంత డల్లుగుంది. రాత్రి బిర్యానీ తిన్నానండి, వేడి చేసింది. చల్లార్చుకొని తినొచ్చుగా. ఈ బ్యాంక్ లో దోశ వేయాలంటున్నా. ఒరే, ఇంటి దగ్గర దోశ ఎత్తే తినలేదు, ఇక్కడ దోశ చిటిక మీద చిటిక వేసేరా నా వేళ్ళు చూడు. పులి బిడ్డ చిటిక మీద చిటిక వేయరా అన్నారు కదా సార్, అందుకే చిటిక మీద చిటిక వేస్తున్నా. కిట్ ఇప్పుడే స్టార్ట్ అయిందా? దాని పురుట్లోనే చంపేస్తావా? ఆటో పంచులతోటి సగం చచ్చిపోయింది. నెక్స్ట్ నుంచి ఎవడన్నా ఆటో పంచ్ చేస్తే చేయమి వచ్చి కొడతా నవ్వించప్పుడు. ఇంకేం నవ్విస్తారు? ఎక్కడాగింది? మొత్తం పోయింది, ఆవిరైపోయింది. అమ్మాయి కింద ముందు ఏమైనా సంబంధాలు వచ్చాయా? సంబంధం వచ్చిందండి, నేనే చెస్ట్ పడలేదండి. ఎందుకు? ఆ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్నాడు. మరీ అంత తక్కువ చదువుకున్నోడికి ఆ అమ్మాయిని చాలా పెళ్లి చేస్తాను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ తక్కువ చదువుకోవడం. కిట్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్ వచ్చిందో ఈ బగులుతుంది ఒక్కొక్కరు. చెప్పి నాకు అర్థం అవట్లేదా? ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలన్నా ఏ అవలాగని ఫోన్ అది నీదే అన్నా. టీమ్ లీడర్ చేయాలంటే మినిమం 600 ఎపిసోడ్లు పడుతుంది. నేను ఆల్రెడీ స్కిట్ రాసిన, చదువు. నువ్వు చెప్పవా? నీకు చదువు రాదా? ఫస్ట్ నవీన్ ఎంట్రీ అనసూయతో సాంగ్ రిచ్ గా ఉంటది. ఇద్దరం కలిసి సాంగ్ లో వచ్చామనుకో, ఆ రిచ్ ఎవరు మన జడ్జెస్ కూడా కనెక్ట్ అయిపోతాం. లాస్ట్ కి అభి వచ్చి వెళ్ళిపోతాడు. ఇదేంద్రా ఈ పేపర్ ఏంది? అంటే ఇది జడ్జెస్ కి ఎక్కడెక్కడ నవ్వాలో అని రాశారు. సూపర్ రైటర్. ఆయన గెస్ట్ కాబట్టి ఆయనకి పొగడతలేసినా పర్లేదు, కానీ మనకు అంత వద్దు. మనకు న్యాచురల్ గా ఏంటి చాలు.
ఏం చేస్తున్నాడు వాడు? ప్రదీప్ ఎంట్రీ కదండి, కార్ అంతా గ్రాండ్ గా డెకరేట్ చేస్తున్నాడు. ఒక పని చేయండి, బెలూన్లు కూడా కట్టి ముందు హైపరాది వెడ్స్ ప్రదీప్ అని పెట్టండి. నేను గండ్రిచ్చే సింహాన్ని చూశాను కానీ స్మైల్ ఇచ్చే సింహాన్ని ఇదే ఫస్ట్ టైం అబ్బా. భయ్యా ఏం రియాక్ట్ అవ్వట్లేదు వీళ్ళు? గురువారం గుళ్ళో భజన అయినా తక్కువ అయితే కానీ వాళ్ళ భజనకి ఏ లోటు లేదు. నీ లైఫ్ ఎలా ఉంది? ఏముంది భయ్యా, ఎవరు పడితే వాళ్ళు పెళ్లి పెళ్లి అంటారా, నేను సెటిల్ అవ్వాలి కదా. భక్తి ఛానల్, స్పోర్ట్స్ ఛానల్ తప్ప మిగతా అన్ని ఛానల్లో కనపడతా, ఇంకా సెటిల్ అవడం ఏంటి భయ్యా? భయ్యా నువ్వు నేను ఒకటే ఏజ్ కదా. నువ్వు ఈ టీవీలో నర్తనశాల చేసేటప్పుడు నేను పాఠశాలకు వెళ్తుండేవాడిని. ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకోవా అంటారు. ఎవరైనా మా చెల్లిని చేసుకో, మా కూతురుని చేసుకో అని అడగరు. పోనీ నా వంతు నేను ఏదో పెళ్లి చూపులకు వెళ్తే దాని మీద చర్చా కార్యక్రమం పెట్టి ఏకి పడేశారు భయ్యా. ఏయ్ ఈయనెవడు? నువ్వు గడసరి అత్త షో చేసావు కదా, వీడు దానికి సీక్వెల్ చేసాడు. అమ్మా పెద్దమ్మాయి, నేను పెద్దోడిని, నన్ను చూడండి. నా చూసుకో. ఓకే. మీరు మేడం గారికి ఏదైనా పాట డెడికేషన్ చేయాలనుకుంటున్నారా? ఏ పాట కావాలి? ప్రియతమా పెర్ఫార్మెన్స్ మీరు చేయొద్దండి, మేము చేస్తాం. ఇంకేం ఏ జంతు పాట ఇది ఇప్పుడు? ఛాయాజీ షిండే గారి ఇంట్లో కుక్క ఎలా అరుస్తుంది? బాబా 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 బాబా. పక్కింట్లోనే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, వారి ఇంట్లో కుక్క ఎలా అరుస్తుంది ఇప్పుడు? బావ్ 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 బావ్. హ్యాపీ హోలీ. నువ్వు అటెల్లి రంగు పోయి నేను ఇటెల్లి రంగు పూస్తా. ఇంతకు ఏ టైంకి జరిగిండొచ్చు బాస్ మర్డర్? నా అంచనా ప్రకారం గురువారం రాత్రి 10:20 చచ్చిపోయి ఉంటాడు. హౌ బాస్? ఇంట్లో టీవీ ఆన్ ఉంది, వీడి ఫేస్ లో స్మైల్ ఉంది, అంటే జబర్దస్త్ వచ్చే టైంలో 10:20 అదిరే బిస్కెట్ చూస్తూ చచ్చిపోయాడు. నా ఆటో మామూలు ఆటో కాదు, ఇప్పటి నుంచి ఆటోల్లో పంచులు ఉండవని ట్యాగ్ లైన్ తో తిరుగుతున్న ఆటోని. అబ్బో. ఓకే, సైదాబాద్, సంతోష్ నగర్, యాదగిరి, పిసల్బండ, బాబానగర్, చెన్నై, గుట్ట 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 ఏయ్ గుట్ట 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 సైదాబాద్, గుట్ట 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 గుట్ట. ఉప్పలు వెళ్ళాలి అర్జెంట్ గా. అయితే 300 ఇస్తావా? 300 లేవురా, 30 రూపాయలు ఉన్నాయి. మూసుకొని కూసావే, కస్టమర్లు వచ్చేదారు అనుకోవచ్చు. నారాయణగూడ ఉప్పలు 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 ఉప్పలు. నారాయణ కూడా ఎక్కడుందిరా? ఎక్కడుంది? ఉప్పలు ఎక్కడుందిరా? ఏమిటి కళ్ళు కనిపించట్లేదా? చదువుకోవాల్సింది పోయి రోడ్డు పైన కుప్పి కంతులేంటి? మా రంగా మీద అరుస్తావేంటి? నాతో మాట్లాడు. ఇంతకి నీ పేరేం పేరు? బిల్ల. కరెక్ట్ కూడా బిల్ల అంటే ఉన్న పక్కన